అందరికీ నమస్తే. వెల్కమ్ టు అభిమల్ల యూట్యూబ్ ఛానల్. సంవత్సరానికి ఒక్కసారి దొరికే గోదావరిలో సీరమేను. ఈరోజు స్పెషల్ సీరమేను ఎగురు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కిలో చీరమేను ఇగురికి కావలసిన పదార్థాలు: టమాటాలు 2 పెద్దవి, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 10, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ చిన్నది, కరివేపాకు 6 రెబ్బలు, కొత్తిమీర కొంచెం. మసాలా సరుకులు కావలసినవి: ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, గసగసాలు 1 స్పూను, 6 లవంగాలు, ఒక 5 ఇలాచీలు చిన్నవి, దాల్చిన చెక్క 1 స్పూను, కసూరి మేతి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో 5 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 9 పచ్చిమిర్చి వేసుకోవాలి. వెంటనే 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగినాక మనం నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. తర్వాత 5 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ కారం కాబట్టి స్పైసీ తక్కువ ఉంటుంది. ఈ పదార్థాలు మిక్స్ చేసుకున్నాక చీరమేను వేసుకోవాలి. చీరమేను ఎందుకంటారు అంటే గోదావరి నదిలో చీరతో పడతారు, అందుకే వీటికి ఆ పేరు. ఈ చిన్న చేపలకి మసాలా బాగా పట్టేలాగా చిన్న చిన్నగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి.
ఈ చేపలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మా చెట్టు మామిడికాయ అండి, చెట్టు మీద పండింది. అప్పుడే మా అల్లుడు కోసి ఇచ్చాడండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ. చీరమేను ఇగురు రెడీ. చీరమేను ఇగురు చాలా బాగా వచ్చిందండి. ఎలాగుందో టేస్ట్ చేసి చూద్దాం రండి. ఎలాగిందో టేస్ట్ చేసి చెప్తా. అందరూ ఒకసారి సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. బాయ్.